ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటన్ కంపెనీ, ఎటర్నల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్స్ అయితే నష్టాల్లో ప్రారంభమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏ విధంగా కంటిన్యూ అవుతాయి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడైతే మోదీ స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచి నష్టాలు చూస్తున్నాం, బాగా పడిపోతున్నాయి మార్కెట్స్. ఏంటి పరిస్థితి సార్? అంటే మ్యాక్రో ఎకనామిక్ టైల్ విండ్స్ ఇండియన్ ఎకానమీకి బాగా ఇంపాక్ట్ అవుతుంది. మీరు చూస్తుంటారు, ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 6th లార్జెస్ట్ ఎకానమీ పడిపోయింది రూపీ డెప్రిసియేషన్ వలన. ఈవెన్ స్టాక్ మార్కెట్ లో వీఆర్ 4th లార్జెస్ట్ ఇన్ మార్కెట్ క్యాప్ కేమ్ డౌన్ టు 5th నౌ. ఎందుకంటే ఈ డ్రాప్ అనేది మీకు చెప్పాను మొన్న కూడా, మోస్ట్ ఆఫ్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఐ థింక్ ఇండియాలో ఒక చిన్న హోల్ ఉంది, దట్ ఈస్ ఎ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ మీద మన హ్యూజ్ డిపెండెన్స్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ కంట్రీ అండ్ ఎక్స్చెక్కర్ అనమాట. ఈ రెండు ఇంపాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ అవుతుంది. నిన్న కోర్స్ కరెక్షన్ చేశారు కదా, మీరు చూసుంటారు గోల్డ్ ప్రైజెస్ మీద తారీఫ్ ఇంక్రీస్డ్ బై 10%, టేకింగ్ కస్టమ్స్ 15% అండి. So all these actions are showing not very positive sign about the Indian economy is concerned. ఈ దిగుమతులపై ఈ సుంకం పెంచడానికి రీజన్ ఇది కట్టడి చేయడానికి అనుకోవాలా సార్? అంతే ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గిపోతే కష్టం అవుతుందని కంట్రోల్ చేయడం కోసం ఆపాడు. ఎందుకంటే FIS 2025 లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ దే టేకెన్ అవుట్ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్. That has hindered our forex reserve to a larger extent. Current FDIs కూడా రావట్లేదు. మీరు చూస్తుంటే not much of FDIs are flowing into India right now. Remittances తగ్గాయి, రియల్ ఎస్టేట్ తగ్గింది, కన్స్యూమర్ మార్కెట్ తగ్గింది. One thing is sure, I think ఇంకో couple of 1 week లో పెట్రోల్ ప్రైసెస్ పెంచే అవకాశాలు ఉన్నాయని అందరు చెప్తున్నారు. ఇట్ విల్ హ్యావ్ ఎ ర్యాంపింగ్ ఇంపాక్ట్ అన్నమాట ఎకానమీ మీద. ఎస్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. రామాంజనేయులు గారు, మీ డౌట్ ఏంటో క్లారిటీ చేసుకోండి. నమస్తే సార్. నమస్కారం సార్. సుజలాన్ ఎనర్జీ 46 ఉన్నాయి సార్. అవి మామూలుగా హోల్డ్ చేయాలా లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ యాడ్ చేయాలా? కెనరా బ్యాంక్ కి 134 ఉన్నాయి, ఇంకా బై చేయాలా లేకపోతే? సార్, కరెంట్ మార్కెట్ చాలా వాలటైల్ గా, కాషియస్ గా ఉంది. బట్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు కనుక మీరు యావరేజ్ చేసుకుని 1 year వెయిట్ చేస్తే డెఫినెట్లీ విల్ సీ 20 to 40% అప్సైడ్ అండి, సుజలాన్ ఎనర్జీ కానీ దీని కానీ. ఎందుకంటే ఇంత నెగటివిటీ మార్కెట్ లో ఎప్పుడు చూడలేదు ఇండియన్ మార్కెట్ లో. రెండోది, మన ఇన్ఫ్లేషన్, యుఎస్ ఇన్ఫ్లేషన్ 3.88% వచ్చింది, విచ్ ఈస్ వెరీ వెరీ నెగిటివ్ ఫర్ యుఎస్ ఇస్ కన్సర్న్. సో ఇది ఆపర్చునిటీ అనొచ్చు, కాషియస్ ఆప్టిమిజం అనొచ్చు. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని కొద్దిగా డిప్స్ లో మళ్ళీ బై చేసుకోండి సార్. ఇట్ విల్ డూ వెల్ ఫర్ యూ బోత్ ది స్టాక్స్. ఎస్, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. కుమార్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, రత్నాకర్ గారు నమస్కారం సార్. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ 1 year నుంచి టోటల్ షేర్ మార్కెట్ ఈక్విటీస్ అన్ని వాలటైల్ లో ఉన్నాయి, రియల్ ఎస్టేట్ అంతా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు యాజ్ ఏ ఇన్వెస్టర్, యాజ్ ఏ పర్సనల్ ఒపీనియన్, దీని మీద గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రిటర్న్స్ కనబడుతున్నాయి. బట్ మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఫారెన్ రిజర్వ్స్ ను ప్రొటెక్ట్ చేయడానికి వద్దు అని అంటున్నారు. చూస్తే ఎఫ్డీలో ఇంట్రెస్ట్ రేట్స్ లేవు. యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆయన చెప్పింది మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ యాజ్ ఏ ఇండివిజువల్ ఇన్వెస్టర్ వీఆర్ మోర్ హ్యాపీ టు ఇన్వెస్ట్ ఆన్ ఏ గోల్డ్ ఫర్ ఎ బెటర్ రిటర్న్స్ ఇన్ ఎ ప్రీషియస్ మెటల్స్. దాని మీద ఈరోజు సర్ప్రైజ్ గా ఆయన ఇంపోర్ట్ డ్యూటీ 10% ఇంక్రీజ్ చేశారు. But still we are favored to invest on that gold only. As an individual, as a beneficiary, if I am selfish, may be wrong, but I am more fond of gold. మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఈవెన్ ఈ టైంలో కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని ఒక కాన్ఫిడెన్స్ అయితే మాలో ఉంది యాజ్ ఎ కామన్ మ్యాన్ గా. సో సార్, గోల్డ్ ఇస్ అ గుడ్ వన్ అండి. ఓవరాల్ గా గోల్డ్ వాజ్ గివింగ్ లెస్సర్ రిటర్న్ దాన్ స్టాక్ మార్కెట్.
ఈ మధ్య కాలంలో ఏంటంటే గోల్డ్ సడన్ సర్జ్, ఎందుకంటే దిస్ ఇస్ ఏ ట్రిక్ ప్లేడ్ ఇంటర్నేషనల్లీ. ట్రంప్ గారు గోల్డ్ రిజర్వ్స్ పెంచుకొని దాని గోల్డ్ వాల్యూ పెంచి, మీరు మనం చూస్తుంటే వరల్డ్ లార్జెస్ట్ అప్పు చేసిన కంట్రీ ఏదంటే $38 trillion అప్పు చేసిన కంట్రీ ఓన్లీ యుఎస్ అండి. షట్ డౌన్ కూడా అయింది 2 సార్లు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక. వాళ్ళు ప్రింటింగ్ చేయాలంటే గోల్డ్ వాల్యూ పెరిగినప్పుడు ప్రింట్ చేయొచ్చు అనమాట, జనరల్ గా జరిగిన విషయం. అందుకని గోల్డ్ డబుల్ రేట్ వెళ్ళింది, 80,000 నుంచి 1,50,000 వెళ్ళిపోయింది. మీరు చూసుంటే 2 ఇష్యూస్ వచ్చాయి మనకి. ఏంటంటే రూపీ డెప్రిషియేట్ అవటము, గోల్డ్ వాల్యూ పెరగటం అనేది. బట్ వెదర్ దిస్ ట్రెండ్ విల్ కంటిన్యూ, ఇట్ విల్ కంటిన్యూ. మీ అజంప్షన్ కెన్ బి రైట్. సేఫ్ గా 10 to 15% రిటర్న్ ఇస్తుంది గోల్డ్ అయితే, రిటర్న్ ఇస్తుంది. ఇప్పటిదాకా ఇట్ హాస్ నాట్ ప్రూవ్డ్ ఎనీథింగ్ రాంగ్ ఫర్ ద పీపుల్ ఇస్ కన్సర్న్. మీరు పెట్టొచ్చండి, బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ టేక్ ఎ రిస్క్ ఆన్ ఈక్విటీ, సో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చాయి. సమ్ పోర్షన్ ఆఫ్ ది మనీ యూ కెన్ స్టిల్ ఇన్వెస్ట్ ఇన్ దట్ సార్. వాళ్ళు బ్యాలెన్స్ అవుట్ చేస్తారు రెండింటి మధ్యలో. స్టిల్ యూ కెన్ మేక్ బెటర్ రిటర్న్. అంటే గోల్డ్ ఒకవేళ 1 year సబ్డ్యూట్ ఉన్నా నెక్స్ట్ 2 years ఇట్ మే గ్రో. మీ అజంప్షన్ రైట్ అండి, వీ కెన్ గో అహెడ్, బట్ అవర్ రికమెండేషన్ ఇస్ లుక్ ఫర్ గుడ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో. రైట్ సార్, మరొక కాల్ ఉన్నారు. శర్మ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. నమస్తే, నాకు చెప్పండి. నిన్న మొన్న దొరికి, ఇవాళ ఫార్చునేట్ ఇవాళ కూడా మళ్ళీ దొరికింది మీ కాల్. మొన్న కూడా నేను అడిగాను ఎన్డీసీ నేషనల్ బిల్డింగ్ గురించి, వోలక్ట్రాన్ గురించి. మీరు చెప్పారు ఆ రోజు ఇంకా రిజల్ట్స్ రాలేదు అన్నట్టుగా అన్నారు. ఆ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి కదండి, ఏమన్నా ప్రాస్పరింగ్ గా ఉందా స్క్రిప్ట్ కొంచెం చెప్తారా? ఎన్బిసి ప్రాస్పరింగ్ గానే ఉంది సార్. ఓవరాల్ గా వాళ్ళ మార్కెట్ ఇన్సైట్స్ ఫోర్కాస్ట్ పాజిటివ్ గానే ఇచ్చారు. అందుకని మీకు స్టాక్ ప్రైస్ స్టార్టెడ్ గ్రోయింగ్ లిటిల్ బిట్ హైయర్ దాన్ ద యావరేజ్ అవుట్ యాక్చువల్ గా. సో యూ కెన్ బై ద స్టాక్ రైట్ నౌ అండి. బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ యూ కెన్ టేక్ ఎ కాల్. దేర్ ఇస్ నో negative is concerned what they mentioned about the stock is concerned. రైట్. ఐసిఐసిఐ 100 షేర్స్ at 1357 అని చెప్తున్నారు సార్. సో హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా అని అడుగుతున్నారు. సార్ ఉంచండి సార్. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బోత్ ఆర్ గుడ్ స్టాక్స్. ఎందుకంటే మార్కెట్ ని డైరెక్షన్ ఇచ్చేది, సెన్సెస్ గ్రోత్ ఇచ్చే 2 స్టాక్స్. అండ్ ఐసిఐసిఐ ఇస్ డూయింగ్ వెల్ యాక్చువల్ గా. ఇది టెంపరీ market correction opportunity. Please buy and average out if you can. You will see very good returns in coming 1 year. ఎస్. ఇప్పుడు టాటా పవర్ 400 షేర్స్ ఉన్నాయండి సార్. 429 ఉందంట కరెంట్ బయ్యింగ్. సో ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే యావరేజ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. సార్ టాటా పవర్ యావరేజ్ చేయొచ్చు, ఎందుకంటే పవర్ సెక్టర్ లో చేంజెస్ వస్తున్నాయి. టాటా పవర్ ఈజ్ ఆల్సో వర్కింగ్. మన మేనేజ్మెంట్ కామెంటరీ కూడా వాళ్ళు పాజిటివ్ సైడ్ ఇచ్చారు సార్. కొద్దిగా it's a good opportunity to accumulate in the current down trend and see an upside in coming days actually. తీసుకోవచ్చు సార్, బట్ మీరు 1 year వ్యూ చూడంటే నాట్ లుక్ ఎట్ ద మొమెంటం స్టాక్ రైట్ నౌ. ఇప్పుడు రూపీ కొత్త ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి దిగజారిపోయింది సార్. ఇప్పుడు గోల్డ్ మీద కూడా సుంకాలు పెంచిన పరిస్థితి, ఇంకా బలహీనపడే ఛాన్స్ ఉందా? గోల్డ్ మీద సుంకాలు తగ్గిస్తుందండి. మీరు చూస్తుంటే ఫారెక్స్ ఎక్స్చేంజ్ సప్లై అండ్ డిమాండ్ చూసినప్పుడు సప్లై తగ్గించాలి, డిమాండ్ తగ్గించాలి, 2 దే ఆర్ ట్రైంగ్ టు డూ అనమాట. దాని ఎఫెక్ట్ ఇంక్రీజ్ ఇన్ తారీఫ్. ఎందుకంటే ఎంత మోడీ గారు చెప్పినా, మొన్న చాలా మంది అనలిస్ట్ రాశారు, ఊరికి చెప్పడం వల్ల మారరు జనాలు, మానిటరీ కరెక్షన్స్ చేయాలి, ఇంక్రీజ్ ద కస్టమ్ డ్యూటీ అంటే నిన్న యాక్షన్ తీసుకున్నారండి. అది ఇట్స్ ఏ పాజిటివ్ సైడ్, నాట్ అన్ నెగటివ్ సైడ్ ఫర్ రూపీ డెప్రిసియేషన్ ఇస్ కన్సర్న్. ఇటువంటి సిచ్యువేషన్ లో లాంగ్ టర్మ్ చూసే వాళ్ళకి, ఇన్వెస్టర్స్ కి ఎటువంటి సజెషన్ ఇస్తారు సార్? ఇది మంచి ఆపర్చునిటీ అండి. కొన్ని గుడ్ స్టాక్స్ ఆర్ అవైలబుల్ అట్ లోయర్ ప్రైజెస్ రైట్ నౌ. అంటే మీకు 74,000-75,000 సెన్సెక్స్ ఉంది, 85-86 కి వెళ్ళే అవకాశం ఉంది. దేర్ ఫండమెంటలీ వెరీ గుడ్ స్టాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మీరు 10 లక్షల రూపాయలు కళ్ళు మూసుకొని పెట్టుకొని నెక్స్ట్ 1 year or 2 years మర్చిపోతే యూ విల్ సీ 20 to 25 lakhs రిటర్న్ అండి, విచ్ విల్ ఫార్ బెటర్ దాన్ యువర్ ఎఫ్డి. బట్ ఆ రిస్క్ అప్టైట్ తీసుకునే కెపాసిటీ ఉందా అనేది మీరు క్వశ్చన్ చేసుకున్నారు. లేకపోతే మేము చాలా మందిని రిక్వెస్ట్ చేసాం, ఒక 1 lakh పెట్టండి, యూ విల్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్స్. అంటే లుక్ ఇన్ టు హెచ్డిఎఫ్సి ఆర్ ఐసిఐసిఐ. టుడే ఇన్ఫోసిస్ ఇస్ డౌన్, టీసీఎస్ ఇస్ డౌన్, కొన్ని మార్క్ బిఎస్సి ఇస్ డౌన్, సమ్ ఆఫ్ ది మిడ్ సైజ్ స్టాక్స్ ఆర్ ఆల్సో డౌన్. అటుపక్కల మీకు లారస్ ల్యాబ్స్ yesterday hit 52 weeks high, and some of the stocks are doing well in this market.
సో ఇట్ ఈస్ గోయింగ్ టు షో ఎ వెరీ పాజిటివ్ అవుట్కమ్ అండ్ రిటర్న్స్ విల్ బి బెటర్. ఎప్పుడు మార్కెట్ ఎప్పుడు ఇలానే ఉండదు, పడుతూ లేస్తూ ఉంటుంది కాబట్టి ఇట్స్ అన్ ఆపర్చునిటీ అని చెప్తున్నాను నేను. కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. వెంకట్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. మేడం ఐఆర్ఎఫ్సి, ఐడా, వేదాంత, కెనరా బ్యాంక్ వీటిలో ఏ స్టాక్ ఇన్వెస్ట్ చేయొచ్చు? మీరు బెస్ట్. ఆల్ ఆర్ గుడ్ స్టాక్స్ అంటే మీరు చెప్పినవన్నీ కూడా అనలిస్టులు అందరూ కూడా వెరీ పాజిటివ్ అవుట్కమ్స్ ఇచ్చారు. మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే యూ కెన్ అలొకేట్ ది స్టాక్. అయితే అందులో బ్యాంకింగ్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, కెనరా బ్యాంక్ వాటికి. అంటే అలొకేషన్ లో మన హైయర్ సైడ్ ఐఆర్ఎఫ్సి అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్ సార్. ప్లీజ్ ప్రొసీడ్ ఇన్ బయింగ్ ది స్టాక్స్ ఎట్ దిస్ లెవెల్. రైట్, మరో కాల్ ఉన్నారు సార్. రాజశేఖర్ గారు ఏంటి మీ డౌట్? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం స్టార్ హెల్త్ 555 లో తీసుకున్నా, వండర్ హాలిడే 550 లో తీసుకున్నా, స్టవ్ క్రాఫ్ట్ 579 లో తీసుకున్నాం సార్. ఓకే, స్టార్ హెల్త్ ఇట్ విల్ గ్రో మచ్ హైయర్ అండి. కుదిరితే ఫర్దర్ గా తీసుకోండి. రెండోది టూరిజం ఏదో చెప్పినట్టున్నారు. దట్ సెక్టర్ ఈస్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ నెక్స్ట్ 1 year బెటర్ అండి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగితే ఓవరాల్ కాస్ట్ విల్ గో అప్. అంటే హోటల్ రేట్స్, మన ఫ్లైట్ ట్రావెల్, లోకల్ ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ విల్ గో అప్. ఇంతకుముందు సేమ్ మీరు ఒక కాశ్మీర్ ట్రిప్ వేసి ఉంటే 2 లక్షలు ఖర్చు ఉంటుంది. సేమ్ కాశ్మీర్ ట్రిప్ ఆఫ్టర్ దిస్ హైక్ ఇట్ విల్ కాస్ట్ 2,50,000. సో లాట్ ఆఫ్ పీపుల్ విల్ షై అవే ఇన్ గోయింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రిప్స్ అండి. నిన్న మన ఏపీ గవర్నమెంట్ అదే మన తిరుపతి కూడా తగ్గిందని చెప్పి పేపర్లో వేసారు. 2 ఎఫెక్ట్స్, ఒకటి ప్రైస్ ఇంక్రీజెస్, సెకండ్ హీట్ కూడా affecting. So this is going to be negative అండి. Don't invest in them, but Star Health is going to do well. బిజినెస్ రైట్ సార్. గ్రో స్టాక్ 300 at 172 దగ్గర తీసుకున్నాను సార్. ఇప్పుడు ఈ రోజున్న రేట్కి ఎగ్జిట్ అవ్వాలా, హోల్డ్ చేయాలా అడుగుతున్నారు సార్. ఎగ్జిట్ అవ్వచ్చు అండి, కొద్దిగా మళ్ళీ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ గ్రోత్ స్టాక్ ఫర్దర్ గా గ్రో అవుతుంది తప్పించి అప్పుడే తగ్గదు. నెక్స్ట్ 2-3 years అయితే అనలిస్ట్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఇచ్చారు గ్రోకి. ప్లీజ్ బై ద స్టాక్ అండి. 2 స్టాక్స్ రిటర్న్స్ అండ్ గ్రో ఇచ్చారు. ఈ డిప్స్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ టు బై, బట్ ఇఫ్ యూ కెన్ బుక్ ద ప్రాఫిట్ అండ్ వెయిట్ ఫర్ స్మాల్ డిప్ అండ్ బై ఇట్ బ్యాక్, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. ఎస్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. సుబ్బారెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ సార్, నా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జీకే వైర్ 55 రూపీస్ లో ఉంది. ఇంకొకటి వచ్చేసి సారిక 21 రూపీస్ లో ఉంది. ఇంకొకటి వచ్చేసి యుఎఫ్బిఎల్ 453 లో ఉంది సార్. ఇవి హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా, లేదంటే యాడ్ చేయమంటారా? కరెక్ట్ గా హోల్డ్ చేయండి సార్. డిప్స్ ఏమన్నా ఫర్దర్ గా జరిగితే మాత్రం బై చేయండి. ఆల్ 3 స్టాక్స్ ఆర్ గుడ్ యాక్చువల్ గా, బట్ ఓన్లీ లాంగ్ టర్మ్ పేషెంట్ క్యాపిటల్ సార్. మొమెంటమ్ స్టాక్స్ కదంటే నెక్స్ట్ 1 or 2 quarters లో ప్రాఫిట్ వస్తుందా, వీ కెన్ మేక్ ఇట్ డౌన్ అంటే కాదు. మీరు పేషెంట్ గా అట్లీస్ట్ 1.5 year వెయిట్ చేస్తే యూసీఏ పాజిటివ్. ఒకటో రీజన్ సార్, మోడీ గారు చెప్పిన పాయింట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్ పెట్రోల్ ప్రైసెస్ పెరిగి కన్సంప్షన్ తగ్గితే రియల్ ఎస్టేట్ పర్చేజ్ ఓవరాల్ డిమాండ్ విల్ కమ్ డౌన్ అని షింక్ అవుతుంది. షింక్ అయినప్పుడు ఈ పర్ఫార్మెన్సెస్ అంతా ఇంపాక్ట్ అవుతుంది. సో దాని ఇంపాక్ట్ విల్ బి నెగటివ్ ఇన్ ద మార్కెట్. కాబట్టి ఈ ఇయర్ కొద్దిగా నెగటివ్ రిజల్ట్స్ ఉంటాయి సార్. లేదంటే హోల్డ్ చేయండి, కీప్ వాచింగ్ అట్లీస్ట్ 1 quarter. వన్స్ ద మార్కెట్ ఈస్ డూయింగ్ వెల్ దెన్ గో అండ్ బై ఇట్. ఎస్, కాల్ ఉన్నారండి. రామారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒకటి, యునైటెడ్ స్పిరిట్స్ ఒకటి లాస్ లో ఉన్నాను సార్, అది ఏం చేయాలి? Sir, not an issue, sir. It will come back. JSW Energy, it's a temporary market correction impact. It will come back very heavily. మీరు ఉంచుకోండి సార్ స్టాక్ ని. కావాలంటే ఇప్పుడు డిప్స్ లో బై చేయండి, యావరేజ్ అవుట్ చేయండి. నెక్స్ట్ 1 year లో యూ విల్ సీ వెరీ గుడ్ రిటర్న్ అండి. ఎస్, విశాల్ మెగామార్ట్, గ్రో, హుండాయి 20% లాస్ లో ఉన్నారు సార్. ఎగ్జిట్ అవ్వాలా, హోల్డ్ చేయాలా? విశాల్ మెగామార్ట్ అయితే ఎగ్జిట్ అవ్వండి సార్, ఎందుకంటే వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్. ఓవరాల్ కన్సంప్షన్ స్టోరీ ఈస్ గోయింగ్ డౌన్. అండ్ రెండోది ఈ జెప్టో, బ్లింకిట్ హ్యూజ్ గ్రోత్ ఆస్పెక్ట్ ఏదైతే వస్తుందో, బ్లింకిట్ టర్న్ ఇంటూ ప్రాఫిట్, బట్ జెప్టో స్టిల్ మేకింగ్ లాసెస్. ఈ 2 తింటాయండి. ఇప్పుడప్పుడే పాజిటివ్ అవుట్కమ్స్ రావు.
1.5 year వెయిట్ చేయాలి. దాని బదులు మీరు వేరే స్టాక్స్ మూవ్ అవుతే బాగానే ఉంటుంది. గ్రో కంటిన్యూ టు హోల్డ్, ఇట్ విల్ డూ వెల్ అండ్ ఇన్ కమింగ్ 1 or 2 years. అదేవిధంగా సౌత్ ఇండియా బ్యాంకు 28.4 వద్ద, మహారాష్ట్ర బ్యాంకు 57.4 దగ్గర ఉంది. సో కెన్ ఐ బై అని అడుగుతున్నారు సార్ ఆర్ సెల్? రెండు నాట్ గ్రేట్ స్టాక్స్ అండి, జనరల్ బ్యాంకింగ్ డొమైన్ లో ఉన్నవే తప్పించి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బ్రాంచెస్ హ్యాస్ బీన్ వెరీ స్లో. ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో కూడా కాంపిటీషన్ పెరిగింది, అదర్ బ్యాంక్స్ కాంపిటీషన్ పెరిగి గ్రోత్ ఈస్ స్లో డౌన్. మీరు చూడండి వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ, ఇట్ ఈస్ నాట్ షోయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్స్ ఫర్ us. Unless overall growth is more than 10% in a year, both in terms of top line and bottom line, then only you will see a positive outcome. And ఈ రెండు నాకు కనిపించట్లేదు. ఈ కాంపిటీషన్ మార్కెట్ సిచ్యువేషన్ ఈస్ ట్రబ్లింగ్. ఐడిఎఫ్సి బ్యాంక్ లాంటిది స్ట్రగుల్ అవుతుంది టు గ్రో. Let us not buy the stocks and look for HDFC, ICICI because people are looking for safe banking than looking for a small banks today. ఎస్, కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. శేఖర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. స్టౌక్రాఫ్ట్ 579 లో ఉన్నాయి మేడం. ఈఎంఈ ఫోటోవోల్టాయిక్ 290 లో ఉన్నాయి. సన్ రియాలిటీ 372 లో ఉన్నాయి మేడం. 3 స్టాక్స్ ఉంచుకోమంటారా? ఉంచుకోవచ్చు సార్, 3 స్టాక్స్ కూడా గుడ్ స్టాక్స్ ఓన్లీ. కరెంట్ కరెక్షన్స్ లో ఉన్నాయి 3 కూడా. మీరు వెయిట్ చేయండి, ఇన్ నెక్స్ట్ 3 months యూ విల్ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్. అంటే మార్కెట్ టర్మోయిల్ పక్కన పెట్టండి, అవి కొద్దిగా సెక్టర్స్ నాట్ నెగిటివ్లీ ఇంపాక్టెడ్ ఏరియాలో ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఈ క్వార్టర్ రిజల్ట్స్ లో వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ మళ్ళీ ఒకసారి విని హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ దిస్ ఇయర్ అనేది చూసి దాన్ని బట్టి తెలియదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ గివింగ్ ఫోర్కాస్ట్ మనకి, ఓన్లీ దే ఆర్ గివింగ్ ద పాస్ట్. అట్లీస్ట్ పాస్ట్ ట్రెండ్ ఇస్ షోయింగ్ ఏ పాజిటివ్ అవుట్కమ్, ఫ్యూచర్ ట్రెండ్ విల్ డూ ఏ పాజిటివ్ అవుట్కమ్. కంటిన్యూ టు హోల్డ్ దెమ్. రైట్, కాల్ ఉన్నారండి. విజయ్ భాస్కర్ గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. అదే ఏఎస్టీ స్పేస్ మొబైల్స్ షేర్స్ కొనొచ్చా అండి? ఏఎఫ్డి సార్ ఇది? ఏఎస్పీ సార్. ఏఎఫ్పి, ఓకే, కొనొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. బట్ కొద్దిగా స్లో గ్రోత్ ఉంటుంది కరెంట్ ఇయర్, కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఈ క్వార్టర్ తర్వాత కొనండి సార్, ఇప్పుడే వద్దు, ఇమీడియట్ గా అట్లీస్ట్ జూన్ లో కొనండి. బై ద టైం మార్కెట్ కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ ఏమన్నప్పుడు కొనుక్కుంటే యూ విల్ సీ సమ్ గుడ్ మొమెంటమ్ ఇన్ ది స్టాక్ అండి. ఎస్, మనం ఇంతకుముందు డిస్కషన్లో వచ్చింది సార్, ఎఫ్ఐఐస్ కంటిన్యూగా ఆల్రెడీ సెల్ చేస్తున్నాయి. ఎప్పుడైతే మోడీ మాట్లాడిన తర్వాత ఇంకా ఎక్కువ మొత్తంలో సెల్ చేస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం గత 2 days నుంచి. ఏంటి సార్ అసలు మన దేశీయ మార్కెట్ల పరిస్థితి? అంటే ఎఫ్ఐఎస్ కి ఇప్పుడు సర్ప్రైజింగ్ జరిగింది ఏంటంటే తైవాన్, కొరియా మార్కెట్. మీరు ఈస్ట్ వెస్ట్ చూడండి, వెస్ట్ సైడ్ మన అమెరికా వాళ్ళందరూ టెక్నాలజీలో ఇన్నోవేషన్ చేసి కొత్త కొత్త టెక్కులు తీసుకొచ్చి రోజు ఐటీ స్టాక్ ని ఇబ్బంది పెడుతున్నారు. ఆన్ ఈస్ట్ సైడ్ చూస్తే చైనా, తైవాన్, కొరియా సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోనూ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో దే హావ్ డన్ వెల్. సర్ప్రైజింగ్లీ ఇంతకు ముందు ఇండియా వాజ్ లైక్ ఏ హెడ్జ్ అనమాట బిట్వీన్ బోత్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ మధ్యలో ఉండి ఇట్ వాస్ బెనిఫిటింగ్ బికాస్ ఆఫ్ ది కన్సంప్షన్ స్టోరీ. సడన్ గా ఏంటంటే ఇండియా కన్సంప్షన్ ఓవరాల్ ఇంపాక్ట్, మైక్రో ఎకనామిక్ ఇంపాక్ట్, క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్, ఈ యుఎస్ ఇరాన్ ని వార్ చేయటం వల్ల క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ హ్యాస్ టర్న్ వెరీ నెగిటివ్ ఫర్ అ కంట్రీ యాజ్ అన్ ఇండియా. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఇన్ ద మీన్ వైల్ ఎఫ్ఐఎస్ ఆర్ సీన్ ఆపర్చునిటీస్ ఇన్ Taiwan and Korean market, which has done extremely well because of the sales what they did. Even Taiwan semiconductor industry reached $1 trillion in market cap recently. మన ఇండియాలో ఏ కంపెనీ కూడా రీచ్ అవ్వలేదు. దే రీచ్ ద మార్కెట్ క్యాప్, దే రిటర్న్స్ ఆర్ ఫార్ బెటర్. అందుకని ఎఫ్ఐఎస్ అనే మనీ పుల్ చేసి చైనా, తైవాన్, కొరియాలో పెడుతున్నారంటే, లేకపోతే యుఎస్ AA has done well, some of their NVIDIA has done well. All the money is flowing to other countries. India has not shown that resilience. మీరు నేను కూడా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 year లో ఇండియన్ స్టాక్ మార్కెట్ has not done well. Yes, right. Yes, thank you sir, thanks for suggestions. ఇది వాళ్ళ ABN బిజినెస్. కీప్ వాచింగ్ ABN.